నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళాల్లాంటివని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. బుధవారం మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం, వజ్రగడ గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గ్రామంలోని ఇంటింటికి స్వయంగా వెళ్లి అవ్వాతాతలను, ఇతర లబ్ధిదారులను పేరుపేరుడా ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర కానుకగా ఒకరోజు ముందుగానే పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన 63,12,039 మందికి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో 41,500 మందికి 17.73 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో అందిస్తున్నామని వివరించారు. మాకవరపాలెం మండలంలో 9,961 మందికి నెలకు 4.28 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. గతేడాది లచ్చన్నపాలెం పంచాయతీలో శ్మశాన వాటికలు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల కోసం ఉపాధి హామీ పథకం కింద 12.41 కోట్ల రూపాయలు వెచ్చించి 127 పనులు చేపట్టామని స్పీకర్ గుర్తు చేశారు. రేపు పండగ కదా, రేపు పెన్షన్లు ఇస్తే మీరు ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు పెద్ద ఆఫీసర్లు కలుస్తూ ఉంటారు. అది ఆనవాయితీ వస్తుంది మొదటి నుంచి. అంటే ఒక రోజు ముందు ఇచ్చేద్దామని చెప్పి ఈవేళ ముందు రోజు ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు ఖాళీ ఉండదని ఉద్దేశంతో మరి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈవేళ మీకు కూడా కొన్ని విషయాలు వచ్చాం కదా, కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియదు, తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా చేయాలి. ఈవేళ ఈ పెన్షన్ల కార్యక్రమం మన రాష్ట్రంలో, అంటే ఇది ఎందుకు చెప్తానంటే పబ్లిక్ కోసం చెప్తాను, చాలామంది తెలుసు, తెలియదని అన్నాం. మన రాష్ట్రంలో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నామంటే చాలామంది తెలియదు. అంటే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1వ తారీఖున, ప్రతి నెల 1వ తారీఖున, అంటే ఇవాళ 31 ఇస్తున్నాం, 1వ తారీఖున 63,12,039 పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నాం మనం రాష్ట్రంలో. అలాగే రాష్ట్రం అయిపోయింది. అనకాపల్లి జిల్లా, మన జిల్లా అనకాపల్లి. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల 1వ తారీఖున 2,57,565 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. వారికి నెలకి ఎంత అవుతుంది అంటే, ఇందాక చెప్పిన 63 లక్షల మంది చెప్పాను కదా రాష్ట్రంలో, వారికి నెలకి 2,744 కోట్లు అవుతుందండి నెలకి, సంవత్సరానికి కాదు. అలాగే అనకాపల్లి జిల్లాలో చెప్పాను 2,57,565 మందికి. వీరికి నెలకి ఎంత ఇస్తున్నామంటే మనం 109 కోట్లు ఇస్తున్నాం ప్రతి నెల. ఒక నెల కాదు, ప్రతి నెల 109 కోట్లు 41 లక్షలు ఇస్తున్నాం అనకాపల్లి జిల్లాకి. అలాగే జిల్లా తర్వాత నర్సీపట్నం నియోజకవర్గానికి, మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ 41,500 మందికి ప్రతి నెల 17,73,00,000 ఇస్తున్నాం. సంవత్సరానికి కాదు, నెలకి. అలాగే మీ మాకారపాలెం మండలంకి వద్దాం. ఇప్పుడు నర్సీపట్నం చెప్పాను కదా నేను. మీ మాకారపాలెం మండలంకి వస్తే, మీ మాకారపాలెం మండలం 9,961 మందికి ఇస్తున్నాం మీ ఒక్క మండలంలో ప్రతి నెల. దీనికి ప్రతి నెల ఎంత అవుతుందంటే, మీ ఒక్క మండలానికి 4,28,00,000 అవుతుందండి ప్రతి నెల కూడా ఇస్తున్నాం. అలాగే మీ లచ్చన్నపాలెంకి ఎంత ఇస్తున్నాం అని చెప్పాలి కదా. మరి ఇప్పుడు వరకు రాష్ట్రం చెప్పాను, జిల్లా చెప్పాను, నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను, మాకారపాలెం మండలం చెప్పాను. మీ లచ్చన్నపాలెంకి వస్తే, లచ్చన్నపాలెం పంచాయతీలో 633 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 633 మందికి. వీరికి ప్రతి నెల ఎంత ఇస్తున్నాం తెలుసా? మీ ఒక్క ఊరికి 25,68,000 రూపాయలు ఇస్తున్నాం.
ఇది లెక్క. మీ లక్షణ పాలనకి నేను మొన్న అయిన తర్వాత 40 లక్షల రూపాయలు మీ పంచాయతీకి ఇచ్చాను నేను. అది ఎమ్మెల్యే గ్రాంట్, నా గ్రాంట్ నుంచి. సీసీ రోడ్లకి 4 రోడ్లకి 40 లక్షలు ఇచ్చాను. 3 రోడ్లు పూర్తయిపోయాయి, ఒక్క రోడ్డు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ప్రెసిడెంట్ గారు? కోర్టు కేసు ఉంటే అది ఎందుకు పెట్టి ఇంకోటి పెట్టచ్చు కదా. మాకర్ మీ మండలంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, శ్మశానాలకు కూడా డబ్బు ఇచ్చాను. శ్మశానాలకి మొత్తం 127 ఎన్ఆర్జీసీ వర్కులు ఇచ్చానండి. 127 పనులు ఇచ్చాను. శ్మశానాలు కానీ, డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ కొన్ని సంవత్సరాలు ఇచ్చింది. దానికి ఎంత ఇచ్చాను తెలుసు మీకు?